హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ నెల ఫిబ్రవరి 15న ఆదివారం నాడు అత్యంత శక్తివంతమైన మహాశివరాత్రి పండుగ వస్తుంది. ఈ ఒక్కరోజు శివునికి చేసే పూజలు, అభిషేకాలకు కోటి రెట్ల పుణ్య ఫలితం వస్తుంది. మీ కుటుంబంపై శివునానుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ అవకాశాన్ని ఎవరూ మిస్ చేసుకోకండి. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన మహాశివరాత్రి నియమాలు, పూజ విధానం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిది, మహాశివరాత్రి పండుగ నాడు ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి. తలస్నానం చేసే నీటిలో ప్రతి ఒక్కరూ నల్ల నువ్వులు వేసుకొని తలస్నానం చేయడం వల్ల మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. అలాగే ఆ నీటిలో పచ్చ కర్పూరం వేయడం వల్ల ధన ఆకర్షణ బాగా పెరుగుతుంది. ముఖ్యంగా నీటిలో గంగాజలం వేసుకొని చేస్తే కాశీలో చేసిన పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ మహాశివరాత్రి పండుగ రోజు ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్ళండి. ఈరోజు శివపార్వతులు కైలాసం నుండి భూమి మీదకు వస్తారట. కావున మహాశివరాత్రి రోజు ఎవరైతే శివాలయానికి వెళ్తారో వాళ్లకు కష్టాలు వెంటనే తీరిపోతాయి. శివరాత్రి పండుగ రోజున శివుడు లింగ రూపంలో ఉద్భవించాడు మరియు శివపార్వతుల వివాహం కూడా ఈ మహాశివరాత్రి రోజున జరిగిందని మనందరి నమ్మకం. కావున ఈ మహాశివరాత్రి పర్వదినాన శివపార్వతులు కైలాసం నుండి భూమి మీద సంచరిస్తారట. భక్తులు కోరుకున్న కోరికలను తీరుస్తారని మనందరి నమ్మకం. రెండవది, ఈ మహాశివరాత్రి పండుగ రోజు పసుపు రంగు దుస్తువులు లేదా తెలుపు రంగు దుస్తువులు ధరించండి. ఆ రంగు దుస్తువులు ధరించడం వల్ల అదృష్టం, ఐశ్వర్యం అన్నీ మీకు బాగా కలిసి వస్తాయి. మూడవది, ఈ మహాశివరాత్రి పండుగ రోజు అందరూ ఉపవాసం ఉండి రాత్రి జాగారం చేస్తారు. ఎవరైనా ఉపవాసం చేయలేని వారు, జాగారం ఉండలేని వారు శివలింగం ఉద్భవించిన సమయంలో శివుడిని పూజించి అభిషేకం చేసి ఉపవాసం ఉండండి. మీకు ఆ రోజంతా ఉపవాసం, జాగారం చేసినంత పుణ్యఫలం దక్కుతుంది. నాలుగవది, ఫిబ్రవరి 15 ఆదివారం అర్ధరాత్రి 12 గంటల నుండి 12:50 వరకు లింగ ఉద్భవన సమయం ఉంటుంది. కావున ఈ 50 నిమిషాలకు చాలా శక్తివంతంగా ఉంటుంది. ఈ కాలంలో శివుడిని పూజించి ఉపవాసం ఉండండి. మీకు పుణ్యఫలం దక్కుతుంది. ఐదవది, మహాశివరాత్రి రోజున శివుని ఆలయానికి వెళ్ళేవారు పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి. శివాలయంలో ప్రదక్షిణలు చేయకండి. చండీ ప్రదక్షిణలు చేయండి. చండీ ప్రదక్షిణలు అంటే ధ్వజస్తంభం మొదలు సోమసూత్రం వరకు వెళ్ళి వెనకకు తిరిగి రావాలి. దీనినే చండీ ప్రదక్షిణాలు అంటారు. ఆరవది, శివలింగం పైన ప్యాకెట్ పాలు పోయకూడదు. స్వచ్ఛమైన కల్తీ లేని ఆవు పాలతో శివునికి అభిషేకం చేయండి. శివలింగం పైన పాలు పోసిన తర్వాత వెంటనే నీళ్లతో అభిషేకం చేయండి. అప్పుడే మీకు సంపూర్ణ ఫలితం దక్కుతుంది. ఏడవది, చాలామంది ఆడవాళ్ళు పాల ప్యాకెట్ నోటితో కొరికి అభిషేకం చేస్తారు. కానీ అలా చేయకూడదు. అది పెద్ద అపచారం. ఈ మహాశివరాత్రి ఒక్కరోజు శివునికి స్వచ్ఛమైనతో ఆవు పాలతో అభిషేకం చేస్తే మీ జన్మ ధన్యం అవుతుంది. సర్వ సౌభాగ్యాలు కలుగుతుంది.
మీ ఆయుష్ కూడా పెరుగుతుంది. 8వది, అలాగే స్వచ్ఛమైన ఆవు పెరుగుతో అభిషేకం చేస్తే మీకు ఉన్న అనారోగ్య సమస్యలు అన్నీ తొలగిపోతాయి. సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. 9వది, తేనెతో శివలింగానికి అభిషేకం చేస్తే అప్పుల బాధలు తొలగిపోతాయి. 10వది, గంధం నీటితో శివలింగానికి అభిషేకం చేస్తే మీకు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. 11, అలాగే చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే లక్ష్మీ కటాక్షం మరియు ధనాకర్షణ పెరుగుతుంది. 12వది, అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే పురుషులు శివాలయానికి గర్భగుడిలోకి వెళ్ళేటప్పుడు చొక్కా లేకుండా కండువ కప్పుకొని గర్భగుడిలోకి అడుగు పెట్టాలి. అప్పుడే మీకు సంపూర్ణ శివ అనుగ్రహం కలుగుతుంది. 12, కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మహాశివరాత్రి రోజున ఇంట్లో పాలకాయను కొట్టి ఆ కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి వేసి దీపాన్ని వెలిగించండి. మీకు ఉన్న బాధలు అన్నీ తొలగిపోతాయి. సంతోషంగా ఉంటారు. శివుడు మీకున్న బాధలు అన్నీ తీరుస్తాడు. సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. 14, అలాగే ఈ మహాశివరాత్రి నాడు శివుణ్ణి పూజించేటప్పుడు శివునికి నైవేద్యంగా తెల్లటి పదార్థాలను సమర్పించండి. 15, జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి జమ్మి చెట్టు కింద దీపారాధన చేస్తే మీకు ఉన్న అప్పుల బాధలు అన్నీ తొలగిపోతాయి. ఆర్థికంగా మంచిగా ఉంటారు. 16, ఈ మహాశివరాత్రి పండుగ రోజున జుట్టు కత్తిరించడం, గోర్లు కత్తిరించడం లాంటివి చేయకండి. 17, అలాగే ఈ మహాశివరాత్రి రోజు ఆదివారం నాడు మాంసాహారం తినకండి. 18, ఈ మహాశివరాత్రి రోజు మీ మనసులో ఒక కోరిక కోరుకొని బిల్వపత్రాన్ని శివలింగంపై పెట్టండి. ఇక మీరు కోరుకున్న కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. 3 జన్మల పాపాలు అన్నీ తొలగిపోతాయి. ఈ వీడియోను చివరి వరకు చూసిన వారు ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అమూల్యమైన సందేశాన్ని తెలపండి. ఇలాంటి మరిన్ని విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హైప్ ఇచ్చి మన వీడియో సపోర్ట్ చేయడం వల్ల మన వీడియో చాలామందికి వెళుతుంది. అందరూ ఈ వీడియోను చూస్తారు. ధన్యవాదాలు.